హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట తీయని గవ్వలు. ఒక్కొక్కసారి మనకు కొన్ని పండగలప్పుడు 10 రోజులు పిల్లలకి సెలవులు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. ప్రతిరోజు ఏదో ఒకటి చేసి పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. అలాంటి టయాల్లో ఇలా గవ్వలు చేసి పెట్టుకున్నామంటే 10-15 రోజులు చక్కగా నిలవ ఉంటాయి, పిల్లలకి ఎత్తుక్కునే పని లేకుండా. ఇంక ఈ గవ్వలు నేను ఎలా చేస్తాను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. కలుపుకోవటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నె తీసేసుకొని ఇక్కడ నేను 1 కేజీ మైదా తీసుకున్నాను. ఈ మైదా పిండిని ఒక్కసారి జల్లించేసుకుందాం. మనకి గవ్వలు అనేవి కొంచెం మరమరలాడుతూ రావాలి అంటే 1 కేజీ మైదా పిండికి మనం ఒక 150 గ్రాముల వరకు బొంబాయి రవ్వ వేసుకుంటే చాలా బాగుంటుంది. కనీసం ఒక 100 గ్రాములైనా వేసుకోవచ్చు అనమాట. ఇంక ఈ బొంబాయి రవ్వను కూడా ఈ మైదా పిండిలో వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇంక నేను మైదా పిండి ఏంటంటే కొంచెం ఎక్కువ గవ్వలు చేశాను, అందుకే మీకు కొలతకి 1 కేజీకే చెప్తున్నాను అనమాట. ఇంక ఈ గవ్వలు అయితే మాత్రం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మైదా పిండి వాటితో ఉన్న టేస్ట్ ఉండదు అనమాట. 1 కేజీకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి, బాగుంటాయి. ఒకవేళ వద్దనుకుంటే ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఇంక ఇప్పుడు ఇందులోకి మనం వెన్నపూస వేస్తున్నాం అనమాట. ఈ వెన్న వేస్తే చాలా బాగుంటాయి గవ్వలు. ఈ వెన్నపూస నేను బయటే తెప్పించాను. ఇది విజయ వాళ్ళ వెన్నపూస అని మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, తెల్లగా ఉంటుందన్నమాట. ఇలా ఇది మనం 1 కేజీ మైదా పిండికి 200 గ్రాములు, 1/2 కేజీ వరకు వేసుకోవచ్చు. అలా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కేజీకి అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు. పెద్ద టేబుల్ స్పూన్లు వేసాను నేను ఇక్కడ, అది కూడా గమనించండి. ఇంక ఇదంతా కూడా వెన్నపూస వేసిన తర్వాత దీనికి సరిపడా ఇలా అంతా బాగా పిండిలో బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే డాల్డా వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకుంటే మరీ గట్టిగా ఉంటాయి. డాల్డా వేసుకుంటే ఏంటంటే మనకి ఎరుపు కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇలా మనం పిండి పట్టుకుంటే ముద్దలాగా అవుతుంది మైదా పిండి. అలా అవ్వాలి మనం వేసిన వెన్నకి. వెన్న అంతా బాగా పిండిలో కలిసిన తర్వాత ఇంక కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ మాదిరిగా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. స్మూత్గా ఉండాలి పిండి. మైదా పిండితో చేసేవి ఏవైనా సరే ఎప్పుడు చెప్తాను కదా, పిండి కలపటంలోనే ఉంటుంది. మనం ఎంత బాగా ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట ఆ వంటలన్నీ కూడా ఏవైనా సరే. ఇంక నేను కొంచెం ఎక్కువ పిండితో చేశాను కాబట్టి మౌనికి పంపించాలని ఒకేసారి అంత పిండిని కలపాలంటే కలపలేం కదా. ఇలా 4 భాగాలుగా చేసి ఇలా కొంచెంగా తీసుకొని కలిపాను అనమాట. అప్పుడు మనం తేలిగ్గా ఎక్కువసేపు కలపగలుగుతాము. ఇంక ఇక్కడ చూసారు కదా పిండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా కలుపుకోవాలి. ఇంక పిండి అంతటిని కూడా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని విడిగా తీసుకొని మిగతా పిండి అంతా కూడా ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. గాలి కారిపోకుండా ఉంటుంది. లేదా ఏదైనా తడి చేసిన క్లాత్ అయినా కప్పి ఉంచండి. ఇక్కడ నేను గవ్వల చెక్కతో మీద చేస్తున్నాను. ఇంక ఇలా మనకు 10 రూపాయలు పెడితే ఇలాంటి గవ్వల చెక్కలు దొరుకుతాయి. ఇంక ఈ చెక్కకు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా పిండి కొంచెంగా తీసుకొని ఇలా నొక్కేసేయటమే మనకు గవ్వ షేప్లో వచ్చేస్తుంది. ఈ చెక్కకు కూడా ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే చాలు, పదే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పిండిలో వెన్నపూస వేసాం కాబట్టి. ఈ గవ్వలు అనేవి మరీ పెద్దగా చేసుకోకండి, చిన్నగా చేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈ గవ్వలు లాంటివి మాత్రం నేను భలే స్పీడ్గా చేస్తాను. ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇందాక మీకు వెన్నపూస చూపించాను కదా, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట వెన్నపూస ఎక్కడ దొరుకుతుంది, అలా దొరుకుతుందని. అందుకని విజయ డైరీ వాళ్ళదని చెప్పాను అనమాట. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా గవ్వలు అందులో వేసేసుకోవటమే. మనం గవ్వలు ప్లేట్లోకి వేసుకున్నప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి అంటుకుంటాయి కదా, ఆయిల్లో వేసినప్పుడు అవే విడిలిపోతాయి. అలాగని మరీ అన్నీ కూడా ఒకే ప్లేట్లో చేయకండి, 2-3 ప్లేట్లలో చేసుకోండి. ఇంక ఇలా ఆయిల్ వేడెక్కగానే ఇలా గెరెట్లో వేసుకొని ఒకేసారి వేసామంటే ఒకేసారి ఆయిల్లో పడతాయి. 1 నిమిషం వేగిన తర్వాత ఇలా గెరెట్తో కదిలిస్తే అన్నీ చక్కగా వాటంతటవే విడిలిపోతాయి అన్నమాట. ఇంక ఇలా గెరెట్తో తిరగేసుకుంటూ వేయించుకోండి గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇంకా మనం వెన్నపూస వేసాం కదా, మరి ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చినట్టు అనిపించవు. లైట్ గోల్డ్ కలర్ రాగానే ఇక్కడ ఆయిల్ ఉడకటం కూడా తగ్గిపోయింది చూడండి. మనకి ఇలా వేగాయంటే వేగిపోయినట్టే.
ఇంక ఇక్కడ చూసారా ఇవి వేగిపోయాయి, కానీ మనకు కొంచెం తెల్లగానే అనిపిస్తున్నాయి కదా. తీసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మంచి కలర్ కనిపిస్తాయి అన్నమాట. ఇంక మిగతావన్నీ కూడా అలాగే వేయించేసుకోండి. ఇలా అన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉండే గిన్నెలో వేసేసుకోండి. ఎందుకంటే మనం పాకం పట్టుకున్నప్పుడు కలుపుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ చేసుకునేటప్పుడు ఇలాంటివన్నీ చూసుకోండి. కొంచెం కొంచెం అయితే ఏం పర్వాలేదులే. కానీ ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో గవ్వలు. ఇంక ఈ గవ్వల్లోకి ఒక 7-8 వరకు యాలుక్కాయలను పొడి చేసి వేసేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను అనమాట. మనం 1 కేజీ మైదా పిండి తీసుకుంటే దానికి 750 గ్రాములు బెల్లం వేసుకుంటే సరిపోతుందన్నమాట. బెల్లం మునిగే వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత వడకట్టేసుకోవాలి. నేను బెల్లం కానీ పిండి కానీ ఒకే గిన్నెతో వేసాను కదా, అలా మీకు గిన్నెతో కూడా కొలత చెప్దామని వేసాను అనమాట. ఇంకా పిండి అయితే ఒక గిన్నె వేసామనుకోండి, దానిలో సగం బెల్లం వేసుకోవాలి. అలాగే పావు కన్నా కూడా కొంచెం తక్కువగా బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు మనకు బెల్లం కరిగిపోయింది, ఒక గిన్నెలోకి వడకట్టేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇది పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని ఇలా పాకం ఉడుకుతున్నప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తే మనకు పాకం వచ్చినట్టే. అంటే మరీ తీగలాగా ఉండకూడదు, మరీ రాయిలాగా ఉండకూడదు. ఇంకా స్టవ్ ఆపేసుకొని గవ్వల్లో ఇలా పాకం అంతా కూడా వేసేసుకొని ఇలా ఒక అట్లకాడతోటి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. బాగా గవ్వలకు పాకం అంతా కూడా పడుతుందన్నమాట. మనకి కరెక్ట్ పాకం వచ్చిందంటే మనం ఇలా తిప్పుతూ ఉండగానే ఆరిపోతాయి చక్కగా. అంతే, ఎంతో టేస్టీగా 10-15 రోజులు నిలవ ఉండే గవ్వలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.